ఓకే. పాపం. ఓకే. సో, ఎవరైతే ఈ గుహ్యమైనటువంటి శాస్త్రాన్ని అభ్యాసం చేస్తారో, ఇతరులకు పంచుకుంటారో, వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నాకు ప్రీతిపాత్రులే. అలాగే ఎవరైతే దీన్ని పారాయణ చేస్తుంటారో, వాళ్ళు ఉత్తమ లోకాలకి, పుణ్యాత్ములు ఉండేటటువంటి లోకాలకి చేరుకుంటారు. శ్రద్ధతో అసూయ లేకుండా ఎవరైతే వింటారో, వాళ్ళు పుణ్యలోకాలకు చేరుకుంటారు. మరి అర్జున, నువ్వు శ్రద్ధతో విన్నావా? నీకు అర్థమైందా? అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడనమాట. ప్రశ్నిస్తే అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, అర్జున ఉవాచ అర్జున ఉవాచ నష్టామోహో స్మృతిర్లబ్ధా నష్టమోహ స్మృతిర్లబ్ధా త్వాత్ప్రసాదాన్మయచ్యుత త్వత్ప్రసాదాన్మయోచ్యుత స్థితోస్మి గత సందేహ స్థితోస్మి నిర్గత సందేహ కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవ. కృష్ణుడు ఇందాకేమడిగాడు, అర్జున నువ్వు శ్రద్ధతో విన్నావా? అసూయ లేకుండా విన్నావా? నీకున్నటువంటి అజ్ఞానం పోయిందా? అని అడిగితే ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, ఓ అచ్యుత, నా నష్టామోహో స్మృతిర్లబ్ధ, నా లోపల ఉన్నటువంటి మోహము నష్టమైపోయింది, అంటే తొలగిపోయింది. స్మృతిర్లబ్ధ, ఇంకా నాకు జ్ఞానం గుర్తుకొచ్చింది, ఏం చేయాలో విషయాలు గుర్తుకొచ్చింది మీ యొక్క అనుగ్రహం ద్వారా. ఓ అచ్యుత, నేనిప్పుడు స్థితోస్మి గత సందేహ, ఎలాంటి సందేహం లేనటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఇప్పుడు మీరేం చెప్తే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఇక్కడితో శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతలో అయిపోతుంది. ముగిస్తుంది. ముగు ము ముగింపు అన్నమాట ఇక్కడితో. సో, కృష్ణుడు ఎన్ని విషయాలు చెప్పాడు అర్జునుడికి. సాంఖ్యయోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, అలాగే కర్మ సన్యాస యోగం, అలాగే జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పాడు, ధ్యాన యోగం చెప్పాడు, ఆహ్, అష్టాంగ యోగం చెప్పాడు. అలాగే ఇంకేమేం అధ్యాయాలున్నాయి మనకి భగవద్గీతలో. అక్షర రాజవిద్య, పరబ్రహ్మ రాజగుహ్య యోగం చెప్పాడు. పరబ్రహ్మ అక్షర యోగం, పరబ్రహ్మ యోగం విభూతి 8వ యోగం, అధ్యాయం చెప్పాడు. ఆ తర్వాత రాజవిద్య, రాజగుహ్య యోగం చెప్పాడు. తర్వాత విభూతి యోగం చెప్పాడు. తర్వాత విశ్వరూపం, విశ్వరూప సందర్శన యోగం చెప్పాడు. తర్వాత భక్తి 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 యోగం యోగం, చెప్పాడు. తర్వాత క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ విభాగ విభాగ యోగం యోగం, చెప్పాడు. తర్వాత గుణత్రయ ఆహ్, విభాగం, గుణత్రయ విభాగ యోగం చెప్పాడు. పురుషోత్తమ, తర్వాత పురుషోత్తమ యోగం. తర్వాత ఆహ్, దై హ్మ్. దైవాసుర, దైవాసుర యోగం సంకర్షణ, చెప్పాడు. తర్వాత శ్రద్ధ, శ్రద్ధాత్రయ యోగం చెప్పాడు. తర్వాత మోక్ష. మోక్ష సన్యాస యోగం చెప్పాడు. ఇన్ని యోగం అంటే మనకి భగవంతుడికి ఏర్పరుచుకునే సంబంధం ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని యోగ అంటారనమాట. సో, ఇన్ని విద్యల ద్వారా భగవంతునితో సంబంధం ఏర్పరుచుకొని ఈ యొక్క భౌతిక జీవితం నుండి ఎలాగా, భౌతిక బంధనాల నుండి ఎలా బయటపడాలి, కార్యక్రమాలు, భౌతిక కర్మలు చేస్తూనే వాటి నుండి ఎలా బయటపడాలి, అర్జునుడికి చాలా వ విస్తారంగా భగవంతుడు బోధించడం జరిగింది. బోధించిన తర్వాత అర్జునుడికి, ఆయన అప్పటికే జ్ఞాని. కానీ క్షణిక మోహానికి లోనైపోయి ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేక ఆయన నిశ్చేష్టుడయిపోయాడనమాట. ఏం చేయలేక ఇంక నిల్చుండిపోయాడనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అర్జున్‌ని స్మృతిల్లబ్ధ, అంటే అన్నీ గుర్తుకొచ్చాయి. ఇంక ఏం చెయ్యాలో క్లారిటీ నాకొచ్చింది జీవితంలో అని చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు భగవంతుడు. సో, అందుకే భగవద్గీత ఎవరైతే చదువుతారో వాళ్ళు గూడా ఆ స్థాయికి వెళ్తారు. తీసుకొచ్చి అయితే ఈ యొక్క సంవాదం ఏదైతే ఉందో, ఈ యొక్క సంభాషణ ఎవరెవరికి చెప్తున్నారు? అర్జునుడు, శ్రీకృష్ణుడు అర్జునుడు, కృష్ణ ఓకే. అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు కృష్ణుడు, చెప్తాడు. అర్జునుడి మధ్యలో లాస్ట్‌లో అర్జునుడు ఆన్సర్ చేశారు. చెప్తున్నారు. ఆ! సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు వెరీ చెప్తున్నారు. రైట్. కృష్ణుడు, అర్జునుడి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ సంభాషణని సంజయుడు సంజయ్ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడనమాట. సంజయుడు ఏమంటున్నాడంటే, ఈ సంజయ్ ఉవాచ సంజయ్ ఉవాచ సంజయ్ వాచ ఇత్యహం వాసుదేవస్య
నిత్యహం నిత్యం వాసుదేవస్య వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః పార్థస్య పార్థస్య చ చ మహాత్మనః మహాత్మనః సంవాదం ఇమాం అశ్రుషం సంవాదం ఇమాం అదృశం అద్భుతం రోమహర్షణం. అద్భుతం అద్భుతం రోమహర్షణం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ పార్థుడు అలాగే వాసుదేవుడు మధ్యలో జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఎంతో అద్భుతంగా నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. గూస్ బంప్స్ అంటారు చూడండి. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ సంభాషణ విన్నంత మాత్రం చేత ఈ సంభాషణ నాకు వినడానికి ఈ అదృష్టం కల్పించింది. సంజయుడు ఏమంటున్నాడంటే వ్యాస ప్రసాదాక్షృత్వాన్ వ్యాసప్రసాదాకృత్వాం ఏతత్ ఏతద్ గుహ్యం అహం పరం ఏతద్గుహ్యం అహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయథా స్వయం. సాక్షాత్కారకదా స్వయం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వ్యాస భగవానుడి యొక్క కృప ద్వారా నేను కృష్ణుడు అర్జునుడి మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క అతి రహస్యమైనటువంటి విషయాల్ని ప్రత్యక్షంగా వినే అదృష్టం నాకు దక్కింది. అలాగే ఈ సంభాషణ ఏదైతే ఉందో, ఓ రాజా, రాజాన్ సంస్మృత్య సంస్మృత్య రాజాన్ సంస్కృత్య సంవాదం ఇమామద్భుతం కేశవార్జునయో పుణ్యాం పుణ్యం దృశ్యామి చ ముహుర్ముహు. ఓ రాజా, ధృతరాష్ట్ర మహారాజా, నాకు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క సంభాషణ, ఈ కృష్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి ఈ సంభాషణ విని గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఆనందానుభూతిని పొందుతున్నాను. ప్రతి క్షణము ఏ ఏ ఏ క్షణంలో నేను ఈ కృష్ణుడు అర్జునుడి మధ్యలో జరిగినటువంటి ఈ సంభాషణ గుర్తుకొస్తుందో, నాకు సంస్మృతి అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుందో, గుర్తుకొచ్చిన ప్రతిసారి కూడా నేను అత్యంత ఆనందానుభూతికి లోనవుతున్నాను మహారాజా. ఇంకా ఏమంటున్నా అంటే తచ్చా సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహారాజన్ దృశ్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ యొక్క కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉందో ఆ రూపం నేను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఆ రూపాన్ని వీక్షిస్తూ నన్ను నేను మైమరిచిపోతున్నాను. మైమరిచిపోయి ఆ మరుపులో నేను గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి చివరికి సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏమంటాడంటే, ఇది కేవలం సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్న విషయం కాదు, మనందరితో అన్నటువంటి విషయం. మనమందరం కూడా వీలైతే పచ్చబొట్టు రాసుకోవాల్సిన విషయం ఇది. ఒంటి మీద టాటూ వేసుకోవాల్సిన విషయం ఇది. ఓకే, ఏంటి అంటే యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎక్కడెక్కడైతే అన్నిటికీ ప్రభు అయినటువంటి సమస్తానికి దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణుడు ఉంటాడో, గొప్ప విలుకాడైనటువంటి ఈ సార్వభౌమ విలుకాడైనటువంటి ఈ అర్జునుడు ఉంటాడో, అక్కడక్కడ ఖచ్చితంగా
గెలుపు వచ్చి తీరుతుంది. గెలుపు ఉండి తీరుతుంది అని నా నమ్మకము అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏం జేయాలి? హరే కృష్ణ. ఇంకొకసారి అడగండి. సంజయుడు ధృతరాష్ట్రునితో ఏమంటున్నాడంటే, "ఏతర యోగేశ్వర కృష్ణు యత్ర పార్థో తనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువానితిర్మతిర్మమ." ఎక్కడెక్కడ కృష్ణుడు, అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం ఖచ్చితము అప్పుడు అని నా అర్థం నమ్మకం. చేసుకోవాలి కదా ప్రభుజీ. యుద్ధం ధృతరాష్ట్రుడు అర్థం విరమించుకోవాలి ప్రభు. చేసుకోవాలి అట్లీస్ట్. కృష్ణుడు ఉన్నాడు యుద్ధం అక్కడ విరమణ ఖచ్చితంగా తీసుకోవాలి యుద్ధం ప్రభు. విరమించుకోవాలి ప్రభు. విరమించుకోవాలి. Not accept. యుద్ధం విరమించుకున్నాడా మరి? ఆపేయాలి అట్లీస్ట్. యుద్ధం ఆపేయాలి అప్పటికైనా. ఉహు. స్టార్ట్ కాలేపటికి ఇంకా స్టార్ట్ పాండవులు కాలేదు. ఇంకా టైం ఉంది. అరే ఈయన నా స్టార్ట్ కాలేదు. ఇంత ముఖ్యమైనటువంటి మంత్రి ఈయన ఇంత మంచిగా చెప్తున్నాడు గదా! కృష్ణుడు, అర్జునుడు ఉంటే యుద్ధం మన విజయం కంపల్సరీ అని. ఇప్పుడన్నా ఆపిద్దాం. ఎందుకు? అవసరమా? అనుకోవచ్చు గదా! అనుకోలేదు. మోహం, ఎందుకంటే పుత్రమోహం. మోహము, పుత్రమోహము, లోభత్వము, అహంకారము, మూఢనమ్మకం Also, ఇవన్నీ గట్టిగా పేరుకుపోయినమాట ధృతరాష్ట్రుని యొక్క మనస్సులో, మెదడులో. అయితే నేనేమంటానంటే, ఎవరైతే ఈ భగవద్గీత చదివారో వాళ్ళు గనక ప్రతిరోజు ఎంతో కొంత పారాయణ చేయకపోతే ధృతరాష్ట్రుడికి మనకి తేడా లేదు. ప్రభుజీ ఎందుకంటే ప్రభుజీ ఒక 5 డేస్ నుంచి చదవట్లేదు ప్రభుజీ. అందుకే నేను హ్యాండ్ రైజ్ చేయలేదు ప్రభుజీ. ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇస్తా అంటలేదు మాతో చదవకపోతే. అట్లా కాదు ప్రభుజీ. ఉన్న వాస్తవం చెప్పాలి కదా. రోజు అంటే చదువుతున్నాడు. అందరిని ఎంకరేజ్ చేస్తున్నామండి. పర్వాలేదు. కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల వల్ల చదవలేకపోతామేమో గానీ, అవును. చదవాలనే నమ్మకం ప్రతిరోజు చదవాలనే సంకల్పం ఉందనుకో, భగవంతుడు ఏదో ఒక విధంగా మనకి ఆ వాతావరణాన్ని అవును ప్రభుజీ. కల్పిస్తారనమాట. ఓకే. నేను ఎలాగ భగవద్గీత పారాయణ చేస్తానో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత చెప్పండి చెప్తా. ప్రభు. చెప్పండి తర్వాత ప్రభు. చెప్తా. చెప్పండి ఓకే. ప్రభు, నేర్చుకుంటాం కొంచెం. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మనము మన జీవితంలో ప్రతిరోజు కూడా మనము ఏదో ఒక విషయంలో మనము నెగ్గుతానే ఉండాలి. అది ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం దగ్గరో, లేదంటే ఇంటి కార్యక్రమాలు, ఇంటి పనులు చేస్తుంటే ఇంట్లోనో, లేకపోతే ఇంకెక్కడైనా బంధువులతో ఉంటే అక్కడో ఏదో ఒక హ్మ్, ఏ సన్నివేశంలో, ఏ స్థితిలో మనం ఉన్నా కూడా మనం మనది పై చేయి ఉండాలని మనం అనుకుంటాము. మనది పై చెయ్యి లేకపోతే మనము మనము కృంగిపోతాం. ఎందుకంటే మీరు ఒక ఒక ఎవరింటికైనా వెళ్లారు, లేదంటే ఆఫీస్‌కి వెళ్లారనుకోండి. అక్కడ మీకు మీకు అవమానం జరుగుతుందనుకోండి. మీరు సరిగ్గా పని చేయట్లేదనో, లేకపోతే మీరు చేసిన పనిలో తప్పులున్నాయనో, లేకపోతే ఆహ్, ఇక నువ్వు తొందర ఎళ్ళిపోతావు, నువ్వు పని ఎగ్గొట్టుకుని రా నిందల వల్లో, ఏదో ఒక విధంగా మనకు అవమానం జరిగిందనుకోండి, నిందలు పడ్డాయనుకోండి, మనం అక్కడ ఉండగలమా? లేదు ప్రభుజీ. అదే ఇంట్లో అనుకోండి. ఇంట్లో మనం ఎంత పని చేసినా గూడా నీకేం పని చేతకాదు. నువ్వేం చెయ్యవు. నువ్వు కేవలం ఏమున్నా జూమ్ పెట్టుకొని వాళ్ళేదో పని లేక వాళ్ళేదో క్లాసెస్ చెప్తుంటారు. అది ఇంటా ఉంటావు. ఏం పని లేదా ఇంక జీవితంలో ఇంకేం పనులు లేవా? అని అంటుంటే మనకెంత అవమానంగా ఉంటది. ఇట్లా మీ ఫ్యామిలీస్‌లో ఎంతమంది మిమ్మల్ని ఇలా అన్నారు? అంటారు ప్రభుజీ. అంటారా? అందరి ఫ్యామిలీస్‌లో జరుగుతూనే ఉంటదది. ఓకే. అవును ప్రభు. ఓకే. సో, అలాగా మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గూడా ప్రతి సన్నివేశంలో, ప్రతి స్థితిలో మనము ముందుండాలి. మనము నెగ్గాలి. లేదంటే మనం ఒక గొప్ప పని చేస్తున్నామని ఎవరైనా అనుకోవాలి అంటే, మనకి భగవంతుడి యొక్క కృప, భగవంతుని యొక్క సాంగత్యం మనకి ఖచ్చితంగా ఉండాలి. అది ఎలా దొరుకుతుందంటే, నిత్యం భగవంతుని గురించి పారాయణ చేస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా భగవంతుని యొక్క కృప దొరుకుతుంది. ఒకప్పుడు ఒక 10, 15 సంవత్సరాల క్రితం నన్నొక పిచ్చివాడుగా జూసిన వాళ్ళు, ఇప్పుడు అమ్మో! ఆయన ఒక ఒక విధమైనటువంటి భగవంతుని కృప వల్ల ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన ఆహ్, గౌరవం. కేవలం అవును. భగవంతుని కృప వల్ల. ఎందుకు అవును. అంటే
నిత్యం భగవంతుని యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై, భగవంతుని యొక్క సాంగత్యం తీసుకొని, భగవద్భక్తుల యొక్క సాంగత్యం తీసుకొని, భగవత్ కార్యక్రమాలు, అలాగే భగవత్ స్తోత్రాలు, భగవత్ విషయాలు పారాయణ చేస్తూ ఉంటాం కాబట్టి, కొంత గౌరవం. మనం ఒక మాట చెప్పినా వినాలనే, వింటే బాగుంటది, బాగుపడతాం అనే ఒక నమ్మకం. సో, అది మన మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనము ధృతరాష్ట్రుల్లాగా ఉండాలా? నరశ్రేష్ఠుల్లాగా ఎదగాల? ధృతరాష్ట్ర, నరశ్రేష్ఠ రెండిటికి అర్థం చెప్పండి? ధృతరాష్ట్ర అంటే ధృతరాష్ట్రుడు అన్ని విని కూడా పుత్రవ్యామోహం ఏం చేయకుండా ఉన్నాడు. నరశ్రేష్ఠుడు అంటే అర్జునుడు లాగా ఆయన చెప్పినట్టు చేసేసాడు కదా. నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. నరులలో శ్రేష్ఠత్వం ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు లభిస్తుంది? కృష్ణయ్య చెప్పి దేవుడు ఆశ్రయం చక్కగా షెల్టర్ పాటిస్తారు. తీసుకుంటే, ఎప్పుడైతే దేవాది దేవుడు ఈ షెల్టర్ తీసుకుంటే. సంతోషం, చక్కగా చెప్పారు. ఎప్పుడైతే ఈ నరజన్మ నాకెందుకొచ్చిందో అన్న విషయాన్ని అర్థం చేసుకొని, ఆ నరజన్మని సాఫల్యం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామో, అప్పుడు మనం నరులలో శ్రేష్ఠులము. స్త్రీ గాని, పురుషుడు గాని. నర అంటే ఇద్దరికి వర్తిస్తుంది. ఓకే. నరశ్రేష్ఠుడు. ఓకే. సో, ధృతరాష్ట్రుల్లాగా ఉండిపోవాలా? నరశ్రేష్ఠుల్లా ఎదగాలా? నరశ్రేష్ఠులే ఎదగాలి. అని నరశ్రేష్ఠుల్లో వెదగాలి. మనము నిశ్చయించుకోవాలి. ఓకే. ఎస్ రాజేశ్వర్. వెన్ వి డోంట్ అండర్‌స్టాండ్ లైఫ్ పర్పస్ టు నో కృష్ణ. ఓకే. అంటే ప్రశ్న ప్రభు లేదంటే చెప్తున్నారా? ఓకే. సో, అది మనము మనకి సంజయుడు ఓకే. థాంక్ యూ రాజేశ్వర్ ప్రభు. ఓకే. సో, సంజయుడు మనకి కృష్ణుడు మన జీవితంలో ఉంటే ఎంత గొప్ప మార్పు మనకి వస్తుందో మన జీవితానికి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఆ కృష్ణుడు అర్జునుల సంభాషణని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఓకే. మనకి మహాభారతంలో, అలాగే మహాభారతం అనే కాదు, మన ఇతిహాసాల్లో ప్రముఖులైనటువంటి ఎంతో మంది మనకి ఎన్నో ముఖ్యమైనటువంటి పాత్రలు మనకి ఉన్నాయి. మనకి ఉదాహరణకి ఈ మహాభారతమే తీసుకుంటే, మహాభారతానికి మూల కేంద్ర బిందువు భీష్మ పితామహ. ఆయన చొరవ తీసుకొని వంశం వృద్ధి చెందాలని గనక ఆయన పాటుపడకపోయి ఉంటే, కురువంశం ఒకానొక ఆయన తర్వాత ఇంకా కురువంశమే లేదు. భీష్ముడు ఎంత జ్ఞాని అంటే, తనకి జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం భీష్ముడిని చూసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనొక క్వెషన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడా? అధర్మం వైపు ఉన్నాడా? ధర్మం వైపు. ధర్మం భీష్ముడు అధర్మం వైపు ఉన్నాడా? ధర్మం వైపు ఉన్నాడా? ఓకే. భీష్ముడు అధర్మం వైపు ఉన్నా కూడా ఆయన ధర్మాన్నే నిర్వర్తిస్తున్నాడు అని నేను అంటాను. దానికి మీరేం సమాధానం చెప్తారు? కరెక్ట్. ఎలా? అంటే తను అధర్మం వైపు ఉండి ధర్మానికి సపోర్ట్ చేస్తున్నాడు ప్రభుజీ. ఓకే. ఎలా? అంటే ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అర్జునుడి మీదికి పాండవులు భయపడిపోయారు, వణికిపోయారు వాళ్ళు. భీష్ముడు వేసినట్టు బాణాలకి వాళ్ళు భయపడిపోయి కృష్ణుడికి చెప్పుకున్నారు. కృష్ణ, భీష్ముడు ఇట్లా విజృంభించి యుద్ధం చేస్తే మా పని అయిపోతాం, మేము యుద్ధం చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు ఒకానొక అంటే అతను సందర్భంలో. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కదా ప్రభుజీ. అంటే ప్రతిజ్ఞ నుండి తప్పడం అధర్మం అవుతుంది. తప్పకుండా ధర్మం వైపు ఉండి ఏది చేయాలనో అది చేయడం ధర్మం అవుతుంది కదా ప్రభుజీ. ప్రభుజీ, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు భీష్ముడు ఏంటంటే అధర్మం వైపు ఉన్నారు. అయితే ఎవరైనా అధర్మం వైపు ఉండేటప్పుడు, ఎంత పెద్దవాళ్ళైనప్పుడు కూడా అధర్మం వైపు ఉండేటప్పుడు వాళ్ళకి అపజయమే కలుగుతుంది అనే మెసేజ్ మనందరికి ఇవ్వడానికి అటు ఉన్నారు ప్రభుజీ. ఓకే, సంతోషం. అంటే నేను ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారని నేను అడగట్లేదు.
ఆయన అధర్మం వైపుండి గూడా ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారనే ఒక విషయానికి నిర్వచనం అడుగుతున్నా. ఎలా అని? మాట ప్రభుజీ ఇచ్చుంటారు కదా ప్రభుజీ, మాట ఇచ్చుంటారు. ప్రభుజీ చెప్పొచ్చా ప్రభుజీ? నేను చెప్పండి ప్రభు. చెప్పొచ్చా? హరే కృష్ణ. ఒకరు చేతులు లేపండి. హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను ఒక్కొక్కరిని అడుగుతా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సన. ఆమె ద్రౌపది వచ్చి అడిగింది కదా ప్రభుజీ, నైట్ అదే రాత్రి యుద్ధం అయిపోయిన తర్వాత శిబిరానికి వచ్చి అడిగింది కదా ప్రభుజీ ద్రౌపది. అప్పుడు మాట ఇచ్చాడు కదండి, సౌభాగ్యవతి అని ఆశీర్వాదం ఇచ్చాడు కదా ప్రభుజీ. ఓకే. ఓకే. సంతోషం. యెస్ సంగం అట్లా సత్యనారాయణ ప్రభు మీరు చెప్పండి. ప్రభుజీ భీష్ముడు మన అధర్మం వైపు ఉన్నా కూడా పాండవులకు ఒక విధంగా తన ప్రాణం అంటే తన ప్రాణం ఎలా పోతుంది, ఎలా అయితే నేను యుద్ధం చేయలేను అనేది ఆ సీక్రెట్ అనేది చెప్పింది కదా ప్రభుజీ. ఓకే. సంతోషం. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. అంటే ధర్మం ఏం చెప్తుందంటే తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆయన ఎంత కష్టమైనా సరే తండ్రి మాట నిలబెట్టడానికి అధర్మం చేయడానికి కూడా వెనుకపోడు. అయితే కృష్ణ ఏమంటాడంటే ఒక్కొక్కసారి ధర్మం గురించి అధర్మం చేసినా అని అది ధర్మంకి కన్సిడర్డ్ అవుతుందని భగవద్గీతలో చెప్తారు కదా ప్రభుజీ. మేబీ కొంచెం సంతోషం. లావణ్య మాతాజీ మీరే చెప్పారు కదా ఇప్పటిదాకా. ప్రభుజీ. సన్యాసమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏదైనా స్వధర్మాచరణం గొప్పది కదా, అంచేత తను రాజ్యపాలనలో ఉన్నా అక్కడ అధర్మం జరుగుతూ ఉన్నా తన ధర్మాన్ని మాత్రం తను తప్పకుండా చేస్తున్నాడు. అధర్మంలో ఉన్న ఆ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాన్ని మొత్తం రక్షించడమే కదా తన స్వధర్మాచరణం. అంచేత తన స్వధర్మాచరణంలో తను ఎప్పుడూ కూడా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు కదా వర్ణాశ్రమ ధర్మాల్లో. అలాగే తన తాలూకా స్వధర్మాచరణం తను చేస్తున్నారు. అదే ధర్మం తప్పకుండా ఉండడం. చాలా సంతోషం మాతాజీ. అద్భుతంగా చెప్పారు. మీ యొక్క ముఖార విందాన్ని నాకు దర్శించుకునే భాగ్యాన్ని కల్పించండి. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెప్పారు కాబట్టి. చాలా సంతోషం. అదే చక్కగా చెప్పారు. సో మాతాజీ చెప్పినట్టు భీష్ముడు అధర్మం వైపు ఉండొచ్చు, కానీ ఆయన యొక్క కర్తవ్యం ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఆయన యొక్క కర్తవ్యం ఆ కురు సామ్రాజ్యాన్ని కాపాడడం ఆయన యొక్క కర్తవ్యం. దాన్ని కాపాడడానికి ఆయన యుద్ధం చేస్తున్నాడే తప్ప దుర్యోధనుడు గెలవాలి, పాండవులు ఓడిపోవాలి, పాండవులు గెలవాలి, దుర్యోధను ఓడిపోవాలి అని ఆయనకి ఎప్పుడో తెలుసు. ఎట్లాగో వీడు ఈ మందబుద్ధి దుర్యోధనుడు వీడు గెలవడు, వీడు ఖచ్చితంగా ఓడిపోతాడు అని తెలుసు. తెలిసినా కూడా తెలిసి ఓడిపోతాడని తెలిసి కూడా ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే కర్తవ్యం నిర్వర్తించాలి. భగవద్గీత ఎందుకు చెప్పారు కృష్ణుడు అంటే, అర్జునుడు తన కర్తవ్యాన్ని వదిలిపెట్టి నేను అడుక్కుంటాను, భిక్షమెత్తుకుంటాను, లేదంటే నేను సాధువునైపోతాను, నేను ఈ మొత్తం ఈ రాజ్యాన్ని పరిత్యజించేస్తాను అని చెప్పేసి చెప్తాడు. కానీ క్షత్రియుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటి అంటే యుద్ధం చేయాలి, ధర్మం కోసం యుద్ధం చేయాలి. సో అర్జునుడు ఆ స్థాయికి రావడానికి కృష్ణుని యొక్క బోధన తోడ్పడింది. భీష్ముడు ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నాడు. అందుకే ఆయన మనకి అధర్మానికి సపోర్ట్ చేస్తున్నట్టు అందరూ కూడా చాలా చక్కటి జవాబులు చెప్పారు. అందరూ ఎవరు తప్పు చెప్పారని అనట్లేదు. ఆయన చాలా ధర్మాన్ని పాటించారు. ఆయన తన మరణాన్ని గురించి ఆయనే చెప్పుకున్నారు. అలాగే పాండవుల్ని సంహరించేస్తా అని ప్రతిజ్ఞ కూడా చేశారు ఆయన. కానీ భగవంతుని యొక్క కృప వల్ల పాండవులు బ్రతికిపోయారు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే దుర్యోధనుడు భీష్ముడి శిబిరానికి వచ్చి యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా వ్యంగ్యంగా సర్కాస్టిక్‌గా మాట్లాడతాడనమాట. నీకు పాండవులు అంటే పక్షపాతం, నువ్వెప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తావు, నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేనప్పుడు నాకు సపోర్ట్ చేయనప్పుడు ఎందుకు మరి యుద్ధానికి వస్తా అన్నావు, ఎందుకు సైన్యాధిపత్యం తీసుకున్నావు, ఇట్లా పక్షపాతంగా ఎవరైనా ఉంటారా, నువ్వు పక్షపాతంగా ఉన్నావు అని చాలా ఎలాగంటే ఆల్రెడీ యుద్ధం భూమిలో చాలా దెబ్బలు తినిపోయి ఉంటారు. దెబ్బలు తినిపోయి శరీరం
శరీరంలో శరీరం నొప్పితో ఉన్న శరీరంతో బాధపడుతున్నప్పుడు ఇంకా వచ్చి మాటలతో నొప్పిస్తుండేవాడన్నమాట దుర్యోధనుడు. అప్పుడు ఒకరోజు భీష్ముడికి ఆయనకి ఇంగ సహించలేదిక. నేనిప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నా. రేపు నేను 5 పాండవుల్ని సంహరించేస్తా. ఇంగో 5 బాణాలు. ఈ 5 బాణాలు ఒక్కొక్క పా పాండవుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణంతో చంపేస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. చేసినప్పుడు దుర్యోధనుడు సంతోషపడి, సరే ఈ 5 బాణాలతో నువ్వు పాండవులను చంపేస్తావు కదా! ఈ 5 బాణాలు నాకిచ్చేసేయి. నేను నా దగ్గరనే పెట్టుకుంటా. ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం లేదు. మళ్ళీ వాళ్ళొచ్చి అడిగితే నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పేసేసి దుర్యోధనుడు ఆ 5 బాణాలు తాను తీసుకొని తన శిబిరానికెళ్తుంటాడు. ఎళ్తుంటే అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. నీకు దుర్యోధనుడు ఒకప్పుడు ఒక మాటిచ్చిండు. నువ్వు దుర్యోధనుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని కాపాడినావు. కాపాడినప్పుడు నీకు దుర్యోధనుడు ఒక వరం ఇచ్చాడు. ఏదైనా కోరుకో అని జెప్పేసి. నువ్వు సమయం వచ్చినప్పుడు కోరుకుంటా అన్నావు. అది ఇంక నువ్వు కోరుకోలేదు. ఇప్పుడెళ్ళు కోరుకో. భీష్ముడు మిమ్మల్ని చంపడానికి 5 బాణాలు ఆయనకిచ్చాడు. నువ్వెళ్ళి ఆ 5 బాణాలు తీసుకొచ్చేసేయి అని చెప్తాడనమాట. చెప్పగానే అర్జునుడెళ్ళి దుర్యోధను దగ్గరికెళ్తాడు. దుర్యోధను దగ్గరికెళ్ళి, దుర్యోధన నువ్వు నాకో మాటిచ్చావు, వరం ఇచ్చావు. అది సమయం వచ్చినప్పుడు నేను అడుగుతా అన్నా. అంటే సరే అడుగు ఇప్పుడు సమయం వచ్చిందా అడుగు అంటే, మరి మాట తీరుస్తావు అంటే తీరుస్తా. ఏంటి వరం అంటే 5 బాణాలు ఇచ్చేయి అంటాడు. భీష్ముడిచ్చినటువంటి పాండవుల్ని సంహరించడానికి భీష్ముడిచ్చినటువంటి 5 బాణాల్ని దుర్యోధనుడు అర్జునుడికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే వరం ఇచ్చాడు కాబట్టి. భీష్ముడు అంత గొప్ప వ్యక్తి. అంత ధర్మాన్ని పాటిస్తుంటాడు. కానీ భగవంతుడు పాండవులకి ఎప్పుడూ వాళ్ళకి తోడుండడం వల్ల వాళ్ళు ప్రతి విషయంలో గూడా నెగ్గుతూ వచ్చారనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే ధర్మాధర్మాలకు జరిగిన యుద్ధం కంటే గూడా ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించే వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘర్షణ అని గూడా చెప్పొచ్చు. ఎందుకంటే భీష్ముడు ధర్మాన్ని హ్మ్, గెలిపించడానికి తన మరణ రహస్యాన్ని తానే చెప్పుకున్నాడు. అలాగే ద్రోణాచార్యుడు తన మరణం తన మరణం తనని చంపడానికే పుట్టినటువంటి దృష్టద్యుమ్నుడు మన హరే కృష్ణ. తనని చంపడానికే పుట్టినటువంటి మన దృష్టద్యుమ్నుడికి విద్య నేర్పించి తన మరణానికి తానే స్వాగతించుకున్నాడు. అంటే ఒక ధర్మాన్ని పాటించే వ్యక్తుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, ఎలాంటి శరీరం మీద ఎలాంటి భ్రాంతి, అలాగే అభిమానము లేవు. మామూలు జీవితం గడిపితే ఆ స్థాయికి వెళ్లరెవరు. భగవంతుని అర్థం చేసుకొని ఈ ఈ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకున్న వాళ్ళే ఆ స్థాయిలో జీవిస్తారు. అలాంటి వ్యక్తులనమాట భీష్మ, ద్రోణులు. సో, పాండవులు వాళ్ళు అప్పటికే ధర్మాన్ని పాటిస్తూ, వాళ్ళు ధర్మానికి ప్రాముఖ్యత ఇస్తూనే వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. అవన్నీ మనకు తెలుసు. సో, అందుగురించని మనము కూడా ఈ జ్ఞానాన్ని నిత్యం అభ్యసిస్తూ ఉంటే, మన లోపల గూడా పరివర్తన జరిగి, మనం కూడా ధర్మాన్ని పాటించాలి. ఆల్రెడీ మనలో చాలామంది ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే, ఈరోజు భగవంతుని గురించి 4 విషయాలు వినడానికి ఇక్కడ మనమందరం గూడా కలుసుకున్నాం. కానీ ధర్మంకున్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే నేను ధార్మికంగా జీవించాలి అని మనం అనుకుంటామో, అప్పుడు మనకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మనం ఉన్నటువంటి కమ్యూనిటీ గానీ, మనం ఎక్కడైతే ఉన్నామో, ఎవరి సాంగత్యంలో ఉన్నామో, లేదంటే మన లోపలున్న గుణాలే మనని డామినేట్ చేస్తుంటాయన్నమాట. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అంటే ఈ రజో, తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి పోటీ పడుతూ మనని ఎప్పుడు కిందికి లాగేయాలని చూస్తుంటాయి. కానీ మనం గనుక నిత్యం భగవంతుని సాంగత్యంలో ఉంటూ, భగవంతుని
ఈ గురించి పారాయణ చేస్తూ ఉంటే గనక మనము కొంత మేరకి బయటపడొచ్చు. ఒకవేళ బయట పడలేకపోయినా గూడా మన యోగక్షేమాలు చూసుకో మన యోగక్షేమాలు చూసుకునే బాధ్యత భగవంతుని. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశాడు భగవంతుడు? హరే కృష్ణ. మామేకం శరణం వ్రజ. ఓకే. ఇంకా? నా గురించి తెలుసుకొని నా జ్ఞానాన్ని ఎవరైతే వెరీ గుడ్. ఓకే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం, ఇంకా ఏ విషయాలు ఆలోచించకుండా ఎవరైతే నన్నే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని చూసుకోవడం నా బాధ్యత అని భగవంతుడు మనకి వాగ్దానం చేశారు. అలాగని మన కర్తవ్యాల్ని పక్కన పెట్టి మనం చేయాల్సిన పని పక్కకు పెట్టి భగవంతుడు నా యోగక్షేమాలు చూసుకుంటాడు అని మనము చేతులెత్తేయొద్దు. మన కర్తవ్యాన్ని మనం చేస్తూ, మనం చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అది చేస్తున్న క్రమంలో భగవంతుణ్ణి గుర్తుకు చేసుకుంటూ, తస్మాత్ సర్వేషు కాలేషు, భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఆ కర్మ ఏదైతే చేస్తామో ఆ చేసే ప్రతి కర్మ కూడా పవిత్రమైతుంది. మనని పునీతుల్ని చేస్తుంది. ఇందాక నేను అడిగాను చాలా మందిని, మీరు పారాయణ చేస్తున్నారు రోజు భగవద్గీత అంటే, లేదు మాకు వీలవ్వట్లేదు, కొన్ని సార్లు చదవడం అవ్వట్లేదు అంటే, నేను చెప్పాను నేను ప్రతిరోజు చేస్తుంటాను. నేను ఎలా పారాయణ చేస్తుంటానో చెప్తే మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పేసి. తెలుసుకోవాలనుందా? ఎంతమందికి తెలుసుకోవాలనుంది? నేను ఎలా భగవద్గీత రోజు పారాయణ చేస్తుంటా అనేది? తెలుసుకోవాలని ఉంది ప్రభుజీ. తెలుసుకోవాలి. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. నేను తెలుసుకోవాలని చెప్పండి ప్రభుజీ. నాకు తప్పకుండా తెలుసుకోవాలని ప్రభుజీ. భగవద్గీత చాలా చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. నాకు భగవద్గీత ప్రతిరోజు నేను ఎంతో కొంత పారాయణ చేయడానికి, నేను ఎంత పారాయణ చేస్తా అని నేను చెప్పను, కానీ నేను పారాయణ చేస్తుంటా. కానీ ఈ నాకు అంటే నా జీవితం లో నేను ఇన్వాల్వ్ అయినటువంటి విషయాల వల్ల కొన్ని సార్లు చక్కగా ఒక చోట కూర్చొని పారాయణ చేసే సమయం దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తా తెలుసా? ఎక్కడున్నా కూడా, నిలిచొనున్నా, పడుకొనున్నా, బండి నడుపుతున్నా, ఇంకే పని చేస్తున్నా, ఇంకెవరితో మాట్లాడకున్నా, ఇంకేదైనా పని చేస్తున్నా కూడా, వంట చేస్తున్నా, ఇల్లు తుడుస్తున్నా, ఊడుస్తున్నా, ఇంకేది చేస్తున్నా కూడా నా నోటి యందు శ్లోకాల యొక్క ఉచ్చారణ జరుగుతానే ఉంటుంది. సమయం దొరికిందా ఓ చోట కూర్చొని చేస్తా, సమయం దొరకలేదా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నేను ఉచ్చారణ చేస్తా. కానీ పారాయణ చేయడం మాత్రం మానకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రతిరోజు కోరుకుంటా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా మీకు 24 గంటలే ఉన్నాయి, నాకు 24 గంటలే ఉన్నాయి. మీరు 6-7 గంటలు పడుకుంటారు, నేను 6-7 గంటలు పడుకుంటాను. మీరు కొన్ని గంటలు ఏదో పని చేస్తారు, నేను కొన్ని గంటలు ఏదో పని చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనకి భగవంతుడు భగవద్గీత ఎంత సులభతరం చేసి చెప్పాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు, ఈ కాలంలోనే ఇది చదవాలి అని మనకి భగవంతుడు భగవద్గీత మొత్తంలో ఎక్కడా చెప్పలేదు. ఏ కాలంలోనైనా చదువు, ఏ స్థితిలోనైనా చదువు, ఏ స్థితిలోనైనా ఈ జ్ఞానాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. నా నామాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయని అర్జునుడికి ఈ భగవద్గీతలో చెప్పాడు. చెప్పినప్పుడు మనము భగవంతుడే చెప్పారు, ఏ స్థితిలోనైనా ఏ కాలంలోనైనా నువ్వు గుర్తు తెచ్చుకోవచ్చు, చదవచ్చు, పారాయణ చేయొచ్చు అని చెప్పారు కదా. మనం ఎందుకు ఆ విషయాన్ని మనం నమ్మి ఆ విధంగా మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు? ఏమంటారు? మనం ఉద్యోగం చేస్తున్నామా, లేదంటే తింటున్నామా, లేదంటే వంట చేస్తున్నామా, లేదంటే ఇంకేదో ఇల్లు ఊడుస్తున్నామా, లేదంటే బండి మీద ఇంకెక్కడికి వెళ్తున్నామా, అవసరం లేదు. సమయం ఉందా అంతే. ఏ సమయం లేదనుకోండి, మనము ఏదో
ఒక ఫంక్షన్‌లో ఉన్నామనుకోండి, ఒక పెళ్లిలో ఉన్నామనుకోండి, మనం 1000 మందిలో ఉన్నా గూడా మనకి ఏకాంతమైన ప్రదేశం ఒకటుంటుంది. అది మన మనస్సు. 1,00,000 మందిలో ఉన్నా గూడా మనకి ఏకాంతమైన ప్రదేశం ఒకటుంటుంది. అది మన మనస్సు. మనస్సులో ఉచ్చారణ జరుగుతానే ఉండాలి. ఒక్క మన శ్లోకం కూడా మనస్సులో ఏం రాదు. జరుగుతుందో శ్రవణ జరుగుతుంది. హరే కృష్ణ. ఒక్క శ్లోకం కూడా నేర్చుకోవట్లేదు. సో, ప్రయత్నం చేస్తే అంటే మనకి దీని యొక్క ప్రాముఖ్యత తెలిస్తే ఈ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఎంత మనకి అర్థమయ్యి, ఎంత మనం నమ్మితే అంత ప్రేరణ మనకు కలుగుతుంది. ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు ఈ విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ మన కర్మయోగం గురించి గుర్తుకు తెచ్చుకోవాలని, లేదంటే ధ్యాన యోగం గురించి గుర్తుకు తెచ్చుకోవాలని గానీ, ఏదైనా పని నిర్వర్తించేటప్పుడు మనకి చక్కటి ఉదాహరణలు చెప్తాడు భగవంతుడు. మన ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఓకే. భగవంతుడు ఏం చెప్పాడంటే ఏ పనైనా గూడా మనకి చక్కటి అంటే మనం అనుకున్న విధంగా రావాలి. మంచి రిజల్ట్ రావాలి. జరగాలి అంటే 5 విషయాలు తోడ్పాటు కావాలి. ఏంటి అంటే అవి 5 విషయాలు? మన 18వ అధ్యాయంలోనే భగవంతుడు చెప్పాడు. మనం ప్రతిరోజు ఏదో ఒక పనైతే చేస్తుంటాము. ఆ పని చక్కగా మనం అనుకున్న విధంగా రిజల్ట్ రావాలి అంటే భగవంతుడు 5 విషయాలు చెప్పాడు. గుర్తుందా ఎవరికైనా? ఈ 18వ అధ్యాయంలోనే చెప్పాడు. 3J 2K. చెప్పండి అదేంటేంటి? 3J 2K. జీవ జగత్తు జీవ జగత్తు కర్మ. జీవ jagat J3 Pratyusha Jiva. K2 is karma and kala. కాల కర్మ. అధిష్టానం తథా కర్త కారణం చ పృథగ్విధ వివిధైశ్చ పృథక్ చేష్ట దైవం చైవత్ర పంచమం. చేసేవాళ్ళు, చేసే మన ప్రదేశము, చేసే శరీరము, అలాగే మన యొక్క ప్రయత్నము, భగవంతుని యొక్క కృప, ఇలాగ 5 విషయాలు గనక కలిస్తే మనకొక పని జరుగుతుంది. ఓకే. సో, అట్లా మనం చాలా ఉదాహరణలు భగవద్గీతలో మనం చదువుతున్న కొద్దీ ప్రతిసారి చదివినప్పుడు కొత్తగా అనిపిస్తుంది ఈ జ్ఞానం. ఎందుకంటే జ్ఞానము నేను ఇంతకుముందు చెప్పాను గదా! మనం జ్ఞానం నేర్చుకోవాలి అనే మనం అభ్యాసం ఎప్పుడైతే మొదలు పెడుతుంటామో చాలా చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయన్నమాట. సో, వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్తున్న కొద్దీ మనకి ఇంకా ఇంకా నేర్చుకోవాలనే కుతూహలం కలుగుతుంది. ఓకే. సో, నా యొక్క విన్నపం ఏంటి అంటే అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు ఎంతో కొంత పారాయణ చేస్తూ ఉండండి. చేస్తూ తరిస్తూ ఉండండి. ఓకే. హరే కృష్ణ. సో, ఇక్కడితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు మనం చర్చించుకున్నాము. ఓకే. ఈ భక్తి యోగా ఎట్ హోమ్ అనే కోర్సు ఈ క్లాస్‌తో ముగిస్తుంది. ఇంకో కంక్లూజన్ అంటే సమ్మరైజ్డ్ క్లాసు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఏంటి అనేది మేము మీకు మళ్ళీ చెప్తాము. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ భక్తి యోగా ఎట్ హోమ్ అనే క్లాస్‌కి గత సంవత్సర కాలం నుండి ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో స్ట్రిక్ట్‌గా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ మేము ఒక గెట్ టుగెదర్ అని పెట్టామన్నమాట. అంటే మనందరము ఒకరోజు కలుసుకుందాం. ఎక్కడ అంటే మన ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో వచ్చే శనివారం ఏ డేట్ అవుతుందండి? ఈ శనివారం కాక వచ్చే శనివారం. 14th ప్రభుజీ. 15th. 14th ప్రభుజీ. 15th. 14th. 15 మాతాజీ. 14 కాదు 15. ప్రభుజీ. 14th ఏమో ఫ్రైడే, 15th ఏమో సాటర్డే. ఓకే. ఈ శనివారం కాక వచ్చే శనివారము ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ తెలుగు భక్తి యోగా ఎట్ హోమ్ ఎలాగైతే మనం నిర్వహించుకున్నామో అలాగే ఇంగ్లీష్ భక్తి యోగా ఎట్ హోమ్ నిర్వహించుకున్నాం. సో, అందరూ ఎవరైతే భక్తులు ఈ కార్యక్రమానికి, ఆ కార్యక్రమానికి ఎవరెవరైతే హాజరయ్యారో
వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరినీ ఒకసారి కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ 15th ఫిబ్రవరి రోజు మంచి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం ఉంటుంది. సమయము అవన్నీ కూడా మేము మళ్ళీ మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తాము. ఈ కార్యక్రమానికి హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు గారు కూడా వస్తున్నారు. ఆయనే మనందరికీ కూడా మనందరితో మాట్లాడతారు. వీలైతే ఇంకా కొన్ని విషయాలు మేము ప్లాన్ చేస్తున్నాము. అవి ఇంకా సస్పెన్స్. అవి ఏంటనేది ఇప్పుడే చెప్పకూడదు. అవి మనకి తెలుస్తాయి. సో ఆ రోజు ఇంకా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా, అంటే ప్రత్యేకమైన విషయాల్ని కూడా, ప్రత్యేకమైన వ్యక్తులను కూడా మనం అప్రిషియేట్ చేస్తూ సన్మానించుకోవాలని చెప్పేసి మేము నిశ్చయించుకున్నాము. అవి ఏంటని ఆ రోజు చెప్తాము. కానీ మీరందరూ కూడా ఎవరెవరైతే ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా 15th ఫిబ్రవరి సాటర్డే రోజు అబిడ్స్ దేవాలయానికి రావాలి. వీలు చేసుకొని రండి. మీరు వీలైతే మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకురావచ్చు, ఒకరిద్దరిని. ఓకే. సో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికేం ప్రశ్నలు లేవా? ప్రభుజీ ఆఖరాన్ని చెప్పారు కదా శ్లోకం 5. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రభుజీ నేను హరే కృష్ణ వాళ్ళని ప్రభుజీ. పిలుస్తాను. అది శ్లోకాలు ఎలా గుర్తు పెట్టుకోవాలో టిప్స్ చెప్పండి ప్రభుజీ. అంటే బైహార్ట్ చేసుకోవడానికి టిప్స్. ఓకే. చదువుతాను ప్రభుజీ, అది పొరపాటుగా అన్ని చదువుతాను. శ్లోకాలు కొన్ని వచ్చేస్తుంది, కొన్ని పలకడం కొంచెం కష్టం అయిపోతుంది. ఎలా గుర్తు పెట్టుకోవాలి అలాంటివి అనేసి కొంచెం టిప్స్ చెప్పండి ప్లీజ్. ఓకే. ఓకే. మనము సినిమా చూస్తాం. సినిమా డైలాగ్స్ గుర్తుంటాయా మనకి? చాలా సందర్భాల్లో గుర్తుంటాయి. పాటలు అయితే ప్రీవియస్ గా గుర్తుంటాయి. ఎలా గుర్తున్నాయి అవి? కరెక్ట్ ప్రభుజీ. ఎలా అంటే ఇది గుర్తున్నాయి? సంస్కృతం వర్డ్స్ కదా ప్రభుజీ, కొంచెం కష్టంగా ఉంది. పాటలు ఎలా గుర్తున్నాయి? మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా, మళ్ళీ మళ్ళీ మనం పాడడం ద్వారా. ఇది కూడా అంతే. మనం ఏం చేస్తామంటే మన ఎక్కువ చాలా శ్రమ పడకండి. చాలా సులభంగా నేర్చుకోవాలి అంటే రోజుకి ఒక శ్లోక టార్గెట్ పెట్టుకోండి. ఈరోజు ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలి నేను అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. పెట్టుకొని ఉదాహరణకి మీకు ఇష్టమైన శ్లోక చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిద్రవ నీతిర్మతిర్మమ. ఇష్టమైన శ్లోకం. సంతోషం. ఓకే. ఇష్టమైన శ్లోకం. సో ఏ శ్లోక అయినా కానివ్వండి. ఓకే. ఫస్ట్ వినాలి, చక్కగా వినాలి. విన్న తర్వాత ఒకసారి విన్నది మనం రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నాకు వెంటనే నోరు తిరగదు. నేను ఎలా ప్రాక్టీస్ చేస్తుండే అంటే ఉదాహరణకి ఒక శ్లోకం 11th చాప్టర్లో చాలా టఫ్, అంటే కొద్దిగా అన్ని చాప్టర్స్లో కల్లా టఫ్ శ్లోకాస్ ఉంటాయి. 11th చాప్టర్లో 11th చాప్టర్ ఓపెన్ చేస్తాను నేను. స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఓకే. ఇప్పుడు ఈ శ్లోక ఉంది కదా, చదవండి ఒకసారి ఎవరైనా. నాహి దేహ భ్రాత సాఖ్యం త్యాక్తుం కర్మాణి అశేషతః యాతు కర్మ ఫల త్యాగి సత్యాగి ఇతి అభిద్యతి. ఓకే, రైట్. ఓకే. సో మనకి శ్లోకం డైరెక్ట్గా చదవాలంటే పదాలు మనకి అంటే అంత రెగ్యులర్గా వాడే పదాలు కాబట్టి నాలుక తిరగలేదు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అయితే వినాలి. ఒక వినలేదు, విన్నా కూడా పలకడానికి రావట్లేదు అనుకో, ఇది చదవండి. ఇక్కడ ప్రతి పదార్థ అర్థం ఉంది కదా. నా హి దేహ భృత
ఇది చదవండి. ఇక్కడేముంది? సఖ్యం ఓకే. ఇది త్యక్తుం త్యక్తుం. ఓకే. త్యక్తుం ఓకే. కర్మాణి అశేషతః ఓకే. యా తు కర్మ ఫల యా తు కర్మ ఫల త్యాగి కర్మ ఫల త్యాగి స త్యాగి ఇతి అభిధీయతే. ఓకే. కరెక్ట్ ఇప్పుడు ప్రభు. మీరు చక్కగా ఉచ్చరించారు. మీరు చక్కగా పలికారు ఇప్పుడు. ఓకే ప్రభు. ఓకే. ఇప్పుడు చదవండి శ్లోక. నాహి దేహ ఒక్క నిమిషం ప్రభు. నాహి దేహ భ్రాత సఖ్యం త్యక్తుం కర్మాణి అశేషతః యా తు కర్మ ఫల త్యాగి స త్యాగి ఇతి అభిద్యతే. ఓకే. సో, ఇలాగ ఒక్కొక్క పదాన్ని ఇప్పుడు నహి దేహభృత, దేహభృత అనే పదం కొద్దిగా నాలుగే తిరగట్లేదు. దేహభృత, దేహభృత, దేహభృత అని ఒక 2, 3 టైమ్స్ దాన్ని రిపీట్ చేయాలి. అది రిపీట్ చేసేసరికి మనకి అది సులభం అయిపోతుంది మళ్ళీ పలకడానికి. నహి దేహభృత్ శక్యం. త్యక్ ఇది త్యక్తుం అని రావట్లేదు. త్యక్తుం, 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 త్యక్తుం 3 టైమ్స్. కర్మాణి, 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 అశేషతః, 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 యస్తు, యస్తు, కర్మ ఫల త్యాగి, కర్మ ఫల త్యాగి, కర్మ ఫల త్యాగి, కర్మ ఫల త్యాగి, స త్యాగి ఇతి, సత్యాగి ఇతి, సత్యాగి ఇతి, అభిధీయతే, అభిధీయతే, అభిధీయతే. ఇలాగా మనకి ఏవేవి పదాలైతే కొంచెం పలకడానికి కష్టంగా ఉన్నాయో అవి 3, 4 టైమ్స్ మనం పలికి ఆ తర్వాత మళ్ళీ మొత్తం చదివామనుకోండి. ఇప్పుడు చదవండి శ్రీదేవి మాతాజీ శ్లోకం. నాహి దేహ భ్రత సఖ్యం త్యక్తం కర్మాణి అశేషతః యా తు కర్మ ఫల త్యాగి సహ త్యాగి ఇతి అభిద్యతే. సో, ఫస్ట్ చదివిన దానికి ఇప్పటికి మీకెంత సులభంగా చదవడానికి వచ్చింది? మీకే అర్థమైందా? ఎస్ ప్రభుజీ కరెక్ట్ ఆ! ప్రభుజీ. థ్యాంక్ యూ ఆ! సో మచ్. సో, ఇది అలాగా లాస్ట్ వర్డ్ అప్పుడు కొంచెం కష్టమైంది. లాస్ట్ లైన్ లో లాస్ట్ వర్డ్ ఓకే. అభిధ్యేయతే. ఇప్పుడు కొంచెం అభిధీయతే. అభిధీయతే అదే ప్రభు. అభిధీయతే. ఓకే. సో, మనం శ్లోకాలు మనకి యూట్యూబ్‌లో మన ఆచార్యులు చాలామంది ఇస్కాన్ ప్రభుజీస్ మనకి యూట్యూబ్‌లో రికార్డ్ చేసి పెట్టారు. అవి అవునవును ఒక్కో ప్రభు. శ్లోకం విని ఓకే మనం ఆ పదాన్ని రిపీటెడ్‌గా ప్రొనౌన్స్ చేసామనుకోండి, మనకది సులభం అయిపోతుంది. ఈజీ అయిపోతుంది పలకడానికి. అలాగా ప్రభుజీ పెట్టారు ప్రభు. వాళ్ళు ఆ! వింటున్నాం. సో, అలాగా ఫస్ట్ శ్లోకం కరెక్ట్‌గా చదవడం నేర్చుకోండి. ఓకే శ్లోకం కరెక్ట్‌గా చదవడం నేర్చుకున్న తర్వాత దీని అర్థం, ఓకే మీనింగ్ నేర్చుకోండి. ఓకే ఓకే. శ్లోకం నేర్చుకున్నారు. ఇప్పుడు అర్థం నేర్చుకున్నారు. సో, ఎస్ శ్లోకం కరెక్ట్‌గా చదవడం వచ్చిన తర్వాత 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 5 టైమ్స్ మీ ఇష్టం. సో, మీకెంత శ్లోకం ఈజీగా పలకడం వస్తుందో అంత తొందరగా మీ శ్లోకాన్ని చదివేయొచ్చు. ఓకే ఫస్ట్ టైమ్ చదవాలంటే 30 సెకన్లుగా పెట్టొచ్చు. తర్వాత మంచిగా చాలా చక్కగా అలవాటయిపోయిందనుకో 5 సెకన్‌లో చదివేస్తారు. అవును ప్రభు. అట్లా అలాగా మీరెంత పర్ఫెక్ట్ అయితుంటే అంత తక్కువ సమయంలో శ్లోకాన్ని చదివే అలవాటయిపోతుంది. ఓకే ఈ శ్లోకం చక్కగా చదవడం అలవాటయిన తర్వాత, చక్కగా చదివిన తర్వాత మీరు డేలో ఏ టైంలో నేర్చుకుంటారో ఏ టైంలో చదవడం స్టార్ట్ చేస్తారో అది మీ ఇష్టం. ఓకే చదివిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత ఏ పని చేస్తున్నావో గుర్తు తెచ్చుకోండి. ఈరోజు ఏం అదే చదివాను? రిపీట్ చేసుకుంటాం. ఓకే ఇది ఏం ఏ పని చేస్తున్నా అని రిపీట్ చేసుకోండి. ఓకే డేలో మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కూడా ఒక 4, 5 టైమ్స్, 10 టైమ్స్ అట్లా అది మీకు రిపీట్ అవుతుందనుకోండి, ఎస్ అది గుర్తుంటది. ఓకే ఓకే. ఈజీగా వస్తది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో శ్లోకంకి చదవడానికి ప్రయత్నం చేస్తారు గదా! అప్పుడు ఆ శ్లోకం నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత ఈ శ్లోకం, ఆ శ్లోకం 2 కలిపి మళ్ళీ ఓకే రివైజ్ చేస్తాం. చూడకుండా రివైజ్ చేయాలి. ఓకే అప్పుడు ఈ శ్లోకం, ఆ శ్లోకం గుర్తుండేది. అలాగా మీరు ఎన్ని శ్లోకాలు నేర్చుకుంటే అన్నీ రిపీట్ చేస్తుండండి. సో, ఓకే చిన్న చాప్టర్ సెలెక్ట్ చేసుకోండి. భగవద్గీతలో చిన్న చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్ 20 శ్లోకాస్, 15 చాప్టర్ 20 శ్లోకాస్, 5th ఓకే చాప్టర్ 29 శ్లోకాస్, 14 చాప్టర్ 28 శ్లోకాస్. చిన్న చిన్న చాప్టర్స్ ఇవన్నీ.
ఓకే ఏదైనా ఒక చిన్న చాప్టర్ సెలెక్ట్ చేసుకొని నేర్చుకున్నారనుకోండి, అబ్బా! నాకు ఒక చాప్టర్ వచ్చేసింది అని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. ఓకే. అంటే కంటిన్యూ అంటే స్టార్టింగ్ నుంచే నేర్చుకోవాలని ఏం లేదు. ఎక్కడైనా ఏం నేర్చుకోవచ్చా? లేదు. పెద్ద అట్లే పర్లేదు. మీరు ఫస్ట్ అదే. నుంచి చదవకపోతే మీ ఇంటికొచ్చి ఆ! కొడతామని ఎవ్వరు అనరు. అలా లేదు ప్రభుజీ. ఆ! నాకు ఈ డౌట్ ఉండే ప్రభుజీ యాక్చువల్లీ. అంటే మొత్తం స్టార్టింగ్ నుంచే కంపల్సరీగా అలా అట్లే వెళ్ళాలా? స్టార్టింగ్ లేకపోతే నుండి మధ్యలో ఏదైనా నచ్చినవి నేర్చుకొని తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చా అయితే? అట్లాగే భగవద్గీతలో చాలామంది అట్లే ట్రై చేస్తారు. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ నుండి స్టార్ట్ అలా చేద్దామని అనుకుంటారు. ఫస్ట్ చాప్టర్‌లో 42 శ్లోకాస్ ఉంటాయి. సెకండ్ చాప్టర్‌లో 72 శ్లోకాస్ ఉంటాయి. అవి మొత్తం అయిపోయేసరికి ఇంట్రెస్ట్ మొత్తం చచ్చిపోతది. భయపడిపోతాం ప్రభుజీ. అమ్మా! ఎందుకొచ్చిందిది ఈ ఏజ్‌లా అనిపిస్తది. ఓకే. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఓకే. సో, కృష్ణ నేను ప్రభుజీ. ఫిఫ్త్ చాప్టర్ నుండి బై హార్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నా నేను. ఫిఫ్త్ చాప్టర్ నుండి 6, 7, 8, 9, 10, 11, 12, 18 అయినంక మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్‌కొచ్చిన. ఓకే. చాలా ఆశ ఉండే ప్రభు యాక్చువల్లీ నాకు. నేర్చుకోవాలని చాలా ఉంది. ట్రై భయపడుతున్నా. చేయండి అంటే మరి. అన్ని ఉన్నాయి గదా! భగవద్గీతలో మన శంకరాచార్యుల వారు చెప్తారు. ఏం చెప్తారంటే, కించిదధీత భగవద్గీత గంగాజల లవ కణికాపీత సహృద ప్రియేణ మురారి తస్య యమేనన చర్చ. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత. భగవద్గీతలో ఎవరైనా గనక కొంచెం హాఫ్ శ్లోక నేర్చుకున్నా చాలు. గంగాజలం ఒక్కసారి సేవించినా చాలు. మురారిని ఒక్కసారి పూజించినా చాలు. ఇంక వాళ్ళకి జీవితానంతం యముడిని దర్శనం చేసుకోవాల్సిన అవసరమే ఉండదని చెప్పి శంకరాచార్య వాళ్ళు చెప్తారనమాట. సో, కొంచెం నేర్చుకున్నా పర్వాలేదు. దాంట్లో మనకేం పోటీ ఇప్పుడు మీరు ఇది నేర్చుకోకపోతే మీకు బాగుండదు. మీకింత తిండి పెట్టమని అట్లేం లేదు. నేర్చుకుంటే బాగుంటుంది. ఎంజాయ్ చేస్తాం. అంటే ఎంజాయ్ అంటే ఆనందాన్ని పొందుతాం. బ్లిస్ యెస్ ప్రభు. పొందుతామనమాట. ఓకే. అదొకటి ఇది యెస్. ఉండే ప్రభు యాక్చువల్లీ శ్లోకాస్ అని అంటే ఐ మీన్ సాంగ్స్ నేర్చుకుంటాము. ఇది గూడా నేర్చుకోవచ్చు కదా! అనే ఒక థాట్ ఎప్పటినుంచో ఉంది. డైలీ సాంగ్స్ అయితే వెరైటీగా ఏది కొత్తగా వచ్చినా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మనము కృష్ణస్వరం భజనం దాంట్లో ఈ రోజే నాకు ఎప్పుడు అది క్లాస్ అటెండ్ అయినా గూడా దీని గురించి థాట్ వస్తుంటుంది. కొత్త కొత్త సాంగ్స్ అయితే నేర్చుకుంటున్నాము. ఇదైతే భయపడిపోతున్నాం కదా అన్నట్టు సో, ఇప్పటి నుండి టెన్షన్. మీకు టిప్స్ నేను చెప్పిన టిప్స్ పనిచేస్తాయి అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ ప్రభుజీ 100%. ట్రై చేయండి. ఫస్ట్ ఎప్పుడు గాని థాంక్ శ్లోకం యూ. చదువు రాకపోతే వర్డ్ టు వర్డ్ చదవాలి. వర్డ్ టు వర్డ్ చదివి మళ్ళీ శ్లోకం చదవాలి. శ్లోకం చదివి మళ్ళీ మీనింగ్ ఖచ్చితంగా చదవాలి. మీనింగ్ మనకి గుర్తుందనుకోండి, ఆటోమేటిక్‌గా కొద్దిగా ఎందుకంటే మన భాషలన్నీ హిందీ గాని, తెలుగు గాని ఏ లాంగ్వేజ్ సంస్కృతం నుంచి డిరైవ్ అయింది కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. ఓకే. థాంక్ యూ యెస్. సో మచ్. థాంక్ హరే యూ కృష్ణ. బ్రదర్. థాంక్ సత్యనారాయణ యూ. ప్రభు, సంగం సత్యనారాయణ ప్రభు. ప్రవర్తనం ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు అన్నారు కదా ప్రభుజీ, అవి మన ఇప్పుడు యూట్యూబ్ లో ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీతలు ఉన్నాయి కదా శ్లోకాలు, ఓకే. ఆ! అది మనం ప్రభుపాదులది సేమ ప్రభుజీ. భగవద్గీత ఎవరు చదివినా అవే శ్లోకాలు. కాపోతే అంటే పాడే ఏమంటే ఆ ట్యూన్ వేరే ఉంటదేమో గానీ, చదివే ట్యూన్ వేరే ఉంటదేమో గానీ, అవే 700 శ్లోకాలు, అవే శ్లోకాలు. అయితే దాంట్లో 100 ఇంపార్టెంట్ శ్లోకాలని ఒకటి ఉంది ప్రభుజీ యూట్యూబ్ లో. 108 ఓకే. 108 అది అప్పుడప్పుడు వింటుంటాను. సేమ్ అదే ట్యూన్ తోని అట్లా పాడితే నాకు భగవద్గీత పాడినట్టు అనిపిస్తుంది. హుహు. అది కరెక్ట్ లేకపోతే తప్ప ఏందా అని తెలుసుకోవాలి. పర్వాలేదు. దిస్ ఈస్ ది భగవద్గీత ఈస్ ద సాంగ్ ఆఫ్ గాడ్ అంటారు. భగవంతుడు పాడినటువంటి పాట అంటారు. నువ్వు ఎలా పాడుతున్నావు అంటే ఆహ్, అర్థాల మన అర్థాలని మార్చి పాడకుండా అంటే పదాన్ని పలకాల్సిన ఇప్పుడు 'నచ తస్మిన్' అని ఉందనుకోండి. అని ఉందనుకోండి. 'నచ తస్మిన్' అనే పలకాలి. నువ్వు ఏ విధంగా ఏ ట్యూన్‌తో 'నచ తస్మిన్' అంటావో అది నీ ఇష్టం. 'నచ తస్మిన్' 'నచ తస్మిన్' అనే అనాలి. నామిన్ అనో లేకపోతే ఓన్లీ తస్మిన్ అనో, చస్మిన్ అనో ఇలా కాకుండా ఏ పదం ఉందో ఆ పదమే పలకాలి. కానీ ఆ ట్యూన్ ఏ ట్యూన్‌లో పాడతావో నీ ఇష్టం. ఆ పదాన్ని స్పష్టంగా పలకడం నేర్చుకోవాలి. ఓకే ప్రభు. ఓకే. నాకు భగవద్గీత అంటే అదే గుర్తొస్తారు. ఘంటసాల ఆలపించిన ఫస్ట్ ఆ ట్యూను అది మైండ్ లోకి వస్తుంది ప్రభుజీ. ఓకే. సంతోషం. అట్లా అని మరి మన ప్రభుజీ ఇష్టాంతం రికార్డింగ్ పెట్టేశారు ప్రభుజీ. బెస్ట్ మనకి
చాలా అద్భుతంగా రిషికేష్ ప్రభు మంచిగా చక్కటి ఈ గొంతుంది ఆయనకి భగవంతుని కృప వల్ల. ఆయన పెట్టిన రికార్డింగ్ ఉంది కదా! వీలైతే దాని ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పష్టంగా పలుకుతాడాయన. ఓకే ప్రభు. ఓకే. ఓకే. శ్లోకాలు చదివే విధానం కూడా పెట్టున్నారు ప్రభుజీ. సో, పంపాపాల్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ దండవత్ ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. సో 66 శ్లోకాలో ఎండ్ అయిపోతుంది అంటే వారు 66 నుంచి శ్లోక తర్వాత బిగిన్ అవుతుందా ప్రభుజీ? ఐ మీన్ భగవద్గీతలో 18.66 నో 18 ఈరోజు చదువుకున్నాం కదా మాతాజీ. 18.70 టిల్ కాదు 18. వార్ ఇది War will start after the conversation of Krishna. When Arjuna says that, Nashtamoho Smritil Labda. Okay. So from there the war will start. Okay. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. So చాలా సంతోషం. ఓకే. అండ్ ప్రభుజీ ఒక్క నిమిషం ప్రభుజీ. 5 విషయాలు గుర్తుంచుకోమన్నారు కదా, అది చెప్తారా? ఆ శ్లోకం గాని విషయాలు గాని ఇంకొకసారి చెప్పరా ప్లీజ్? ఓకే. అధిష్టానం తథా కర్త కారణం చ పృథక్ వివిధైష్ట పృథక్ చేష్ట దైవం చైవత్ర పంచమం. అది ఎన్నోది? 18 33. ఒక్క నిమిషం. 33 14 ప్రభుజీ. శ్లోక నెంబర్ 25. శ్లోక నెంబర్ 14. ఓకే 14th. ఓకే. సో 18.14 మాతాజీ. 18.14లో అధిష్టానం తథా కర్త కారణం చ పృథగ్విధ. సో ధన్యవాదాలు ప్రభు. ఓకే. సో మీ దగ్గర తెలుగు భగవద్గీత ఉంటే దాంట్లో ఉండి ఆ శ్లోకం చదువుకోండి. కనిపించింది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అండ్ భగవద్గీతలో ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అది అంటే మనలో చాలా మందికి నేర్చుకోవాలి, చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి మనకి అంత సంస్కృతం పరిచయం ఉండకపోవచ్చు, లేదంటే పరిచయం ఉన్నా కూడా సమయం ఉండకపోవచ్చు, లేదంటే సమయం ఉన్నా కూడా సరైనటువంటి ప్రేరణ సాంగత్యం దొరకకపోయి ఉండవచ్చు, లేదంటే మనకి ఇంకా ఏ ఏ కారణాల వల్ల మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ గురించి భగవంతుడు ఒక అద్భుతమైన విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇది మనకి 12వ అధ్యాయంలో వస్తుందన్నమాట. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్తుం పరమో భవ మదర్థంపి కర్మాణి కుర్వాణ్ సిద్ధిం అవాప్స్యసి. అంటే ఒకవేళ అర్జున ఎవరైనా గనక ఈ జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నారో, అభ్యాసేపి అసమర్థోసి. అసమర్థత అంటే సమర్థత లేకపోవడం, అంటే అది నేర్చుకునే ఒక స్థితి లేకపోవడం, రాకపోవడం. అభ్యాసేపి అసమర్థోసి. అదో శ్లోకం ప్రభు. 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉంది. సో 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉందో, నేర్చుకోలేకపోతున్నారు, అలాంటి పరిస్థితి ఎవరికైనా ఉందనుకోండి, సో భగవంతుడు ఏం చెప్పారంటే నా గురించి పని చేయి, ఏదైనా సేవ చేయి నా గురించి, లేదంటే నా గురించి ఎంతో కొంత అర్థాన్ని వెచ్చించు. అప్పుడు కూడా నేను అతన్ని పరిపూర్ణ జ్ఞానిగానే పరిగణిస్తానని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. సో మనకి భగవంతుడు భగవద్గీత ద్వారా తనని చేరుకోవడానికి వివిధ రకాలైనటువంటి పద్ధతులని ఆయనే చెప్పారు. దాంట్లో ఒకానొక సులభమైన పద్ధతి అతని నామాన్ని జపించడము, అలాగే అతని గురించి ఎంతో కొంత శారీరక సేవ చేయడం. దేవాలయంలో సేవ ఉందనుకోండి, వచ్చి చేసాం. భగవంతుడు అది కూడా
అతడు జ్ఞానేనే పరిగణిస్తాడు. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉంటేనే దేవాలయానికి వచ్చి సేవ చేస్తాడు కదా. చదువుకోకపోయిండే చదవడం రావట్లేదేమో, వచ్చినా కూడా చదివే పరిస్థితి లేదేమో, కానీ దేవాలయానికి వచ్చి ఏదో చిన్న సేవ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా భగవంతుడు ఆయనకి జ్ఞానాన్ని ప్రాప్తింపజేస్తాడు. అతని జ్ఞానిలాగానే పరిగణిస్తాడు అనమాట. అలా కూడా మనం భగవంతుని యొక్క కృప మెప్పు పొందొచ్చు. ఓకే. సో అది కూడా ఇంకొక సులభమైన పద్ధతి. ఎప్పుడైతే మనకి మనసులో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతాయో, అప్పుడు మనకి మనసు శుద్ధమైపోతుంది. అప్పుడు ఈ జ్ఞానం తొందరగా మనకి బోధపడే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనసులోని మాలిన్యాలు, అనర్థాలు తొలగిపోవాలంటే భగవంతుని సేవలో మనం ఒక అడుగు ముందుకేయాలి. అది ఏ సేవ అయినా గానీ, సేవ చేయడానికి ముందుకొచ్చామనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళని దధామి బుద్ధి యోగం తాం, వాళ్ళకి బుద్ధి యోగాన్ని అనుగ్రహిస్తారు. ఓకే. భగవద్గీత 10th చాప్టర్లో చెప్పారు. ఓకే. సో అభ్యసించడానికి ప్రయత్నించండి. అభ్యసించలేకపోతే భగవంతుని గురించి శ్రమించడానికి ప్రయత్నం చేయండి. ఓకే. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం. ఈరోజు మీ అందరితో చక్కగా మనం భగవద్గీత 18వ చాప్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. హరే సో కృష్ణ. హరే కృష్ణ. బాగున్నారా ప్రభుజీ? చాలా రోజులైంది. బాగున్నా మాతాజీ. హరే కృష్ణ. రవిచంద్రిక మాతాజీ బాగున్నారా? చాలా బాగున్నా ప్రభుజీ. సంతోషం. నమస్తే. ఓకే. సో మీ అందరినీ కూడా మేము 15వ తారీఖు ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో చూడాలని అనుకుంటున్నాము. మీ అందరూ కూడా రండి. చాలా రోజులైంది అందరూ కలుసుకొని. ఉప్పుగూడకి ప్రతి వారం రండి అని మేము అందరికీ ప్రత్యేకంగా అంటే రమ్మంటున్నాం. కానీ చాలా దూరమనో, లేకపోతే వచ్చే వీలు లేదనో, సరైనటువంటి ట్రాన్స్‌పోర్ట్ లేదనో, చాలా కారణాల వల్ల చాలా మంది రాలేకపోతున్నారు. కానీ అబిడ్స్ అందరికీ సెంటర్ కాబట్టి అట్‌లీస్ట్ అబిడ్స్‌కి రావడానికి ప్రయత్నించండి. యెస్ పద్మజ మాతాజీ. టైమింగ్ ప్రభుజీ, టైమింగ్. యాహ్! టైమింగ్ అవన్నీ చెప్తాం మాతాజీ. ఓకే. ప్రభుజీ ఒక ఇంకేం? చిన్న ఇది అంటే ఒక సందేహం కాదు, ఒక చిన్న ఇదనమాట. ఆ రోజు కృష్ణాష్టమికి మనం సర్వీస్ చేసాం గుడిలో, మీతో పాటు ఉన్నాను కదా నేను కూడా. కానీ అలాంటి సర్వీస్ మళ్ళీ అంటే 1-2 సార్లు టెంపుల్లో ఏదో కుకింగ్ దీంట్లో వచ్చినప్పుడు గార్డెన్ సర్వీస్ చేశాను, కానీ మళ్ళీ అంత సర్వీస్ నాకు దొరకలేదు ప్రభుజీ. టు బి ఫ్రాంక్, నాకు ఇంట్లో కుదరడం లేదు సర్వీస్ వచ్చినా, కానీ కొంచెం పనుల ఒత్తిడి ఎక్కువ ఉంది. సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అన్ని బాగానే చేస్తాం కానీ సర్వీస్ చేయలేకపోతున్నామే అనే ఒక బాధ బాగా ఉంటుంది. అంటే టెంపుల్కి వచ్చి సర్వీస్ చేయలేకపోతున్నాం. ఇంట్లో ఉండి భగవంతుడికి చేస్తాము, భగవద్గీత ప్రచారం చేస్తాం, కానీ టెంపుల్ సర్వీస్ చేయలేకపోతున్నాం. అది బాధ. సంకల్పం చేసుకోండి. నెలకోసారో ఎప్పుడో ఒకసారి భగవంతుడా దేవాలయానికి వచ్చి మిమ్మల్ని సేవించుకునే మహద్భాగ్యాన్ని కలిగించు అని సంకల్పం చేసుకోండి. ఆయనే ఆ సందర్భాన్ని కల్పిస్తారు. అదే ఓకే. అదొకటి నాకు మనసులో బాగా ఎక్కువ తపన పెడుతూ ఉంటుంది. అది వెళ్తే బాగుండు, టెంపుల్కి వెళ్తే బాగుండు అని. ఒక్కొక్కసారి వెళ్ళగలుగుతున్నాను, ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతున్నాను. కానీ ఇంకా ఎక్కువ వెళ్ళాలి, ఎక్కువ సర్వీస్ చేయాలని మనసుకి అనిపిస్తుంది. కానీ మన భౌతిక పరిస్థితులు, ఇంట్లో మా మదర్కి ఒకటి కొంచెం బెడ్ రిడన్ అయిపోయారు, ఆమెకి ఇంకా పక్క నుండి చూసుకోవాల్సి వస్తుంది. సో ఓకే. ఆ కారణాల వల్ల నేను కొంచెం రాలేకపోతున్నాను టెంపుల్కి. అదొకటి మనసుకి అనిపిస్తుంది ప్రభుజీ. పర్వాలేదు మరి సంకల్పం చేసుకోండి, భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఓకే. ఓకే. ఓకే చాలా ప్రభు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇవాళ అయిపోయినట్టే భక్తి యోగ ఎట్ హోమ్. ఆల్మోస్ట్. ఓకే. సో ఈరోజు ఎవరెవరైతే ఈ భక్తి యోగా ఎట్ హోమ్ క్లాస్కి జాయిన్ అయ్యారో వారి బంధుమిత్రులు అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భగవద్భక్తితో తొలతూగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, Prabhuji. Thank you so much. Hari Hari Bol. హరే హరి బోల్. హరే కృష్ణ హరి ప్రభుజీ. బోల్, థ్యాంక్ యూ హరి వెరీ బోల్ మచ్. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.